హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కోహాలో స్టాఫ్ ప్యాటర్న్స్ని ఎలా యాడ్ చేయాలి, వాళ్ళకి డిఫరెంట్ పర్మిషన్స్ని ఎలా సెట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఇక్కడ స్టాఫ్ అంటే లైబ్రరీ స్టాఫ్ అన్నమాట. వాళ్ళకి డిఫరెంట్ పర్మిషన్స్ ఎలా సెట్ చేయాలో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఇక్కడ మొదట ప్యాటర్న్లోకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనకి స్టాఫ్ ప్యాటర్న్ గురించి చూస్తున్నాము. జనరల్గా ఏంటంటే మనం న్యూ ప్యాటర్న్లోకి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. మనం క్విక్ అంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ మాత్రం అది క్విక్ న్యూ ప్యాటర్న్ యూజ్ చేయాలన్నమాట. జనరల్గా మనం న్యూ ప్యాటర్న్ కిందే మనం డేటా ఎంట్రీ చేయాల్సి వస్తుంది అన్నమాట. దాంట్లో స్టాఫ్ సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ స్టాఫ్లో ఫస్ట్ శానిటేషన్, మిస్టరా డైరెక్టరా అనేది ఏది అనేది మనకి ఇక్కడ అడిషనల్ కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. అక్కడ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఇక్కడ నేమ్, సార్ నేమ్ అనేది మెయిన్ నేమ్, అది కంపల్సరీగా ఇవ్వాల్సిన కాలం అన్నమాట. ఫస్ట్ నేమ్ ఇక్కడ ఇచ్చాము. అట్లా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇస్తున్నాం. అక్కడ మనకి గ్లోబల్ సిస్టమ్ ప్రిఫరెన్స్లో మ్యాండేటరీ అనేది మనం ఎంటర్ చేస్తే అవి మాత్రమే మ్యాండేటరీ కింద అడిగితే రిమైనింగ్ అడవు. ఇక్కడ ఇనిషియల్స్ ఏం అవసరం లేదు. ఇక్కడ మెయిల్ అనేది మనం సెలెక్ట్ చేసామన్నమాట. ఇనిషియల్స్ అవసరం లేదు. అట్లా మెయిన్ అడ్రస్ మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. మెయిన్ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. అక్కడ మనకి అడ్రస్, మెయిన్ అడ్రస్, అలాగే సిటీ, స్టేట్, పిన్ కోడ్, కంట్రీ అన్నీ ఇక్కడ ఇస్తామన్నమాట. అలాగే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఫోన్ నెంబర్ కానీ అట్లాంటి అన్నమాట. మనకి ఫోన్ నెంబర్ ఇవ్వాలి, ఈమెయిల్, మనకి సెకండరీ అవసరం లేదు, అదర్ ఫోన్ నెంబర్, ప్రైమరీ ఈమెయిల్ ఇక్కడ ఇస్తున్నాము. అలాగే సెకండరీ ఈమెయిల్ అవసరం లేదు. అలాగే మెయిన్ కాంటాక్ట్ ఫోనా మెయిల్ అనేది మనం ఫోన్ ఇచ్చాము ఇక్కడ ఆప్షన్. ఆల్టర్నేట్ అడ్రస్ మనం జనరల్గా అవసరం లేదు, ఆల్టర్నేట్ అడ్రస్. అలాగే ఆల్టర్నేట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా అవసరం లేదు. ఇక్కడ లైబ్రరీ మేనేజ్మెంట్ అంటే కంపల్సరీ ఇవ్వాలి. కార్డు నెంబరు 03 ఇచ్చాను. అక్కడ లైబ్రరీ ఇచ్చాము. అక్కడ స్టాఫ్ ఆల్రెడీ డిఫాల్ట్గా వచ్చింది. ఇక్కడ సార్ట్ అనేవి మనకి ఇక్కడ అవసరం లేదు. జనరల్గా మనకి అవి స్టాటిస్టికల్ పర్పస్ మనం యూజ్ చేస్తాం అన్నమాట. అది జనరల్ కేటగిరీలో చెప్తాను దాని గురించి. ఇక్కడ మనకి ఎక్స్పైరీ డేట్ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కొన్నిసార్లు మనకు కంపల్సరీ కాకపోతే. ఒపాక్లు ఏమైనా నోట్ కానీ, సర్క్యులేషన్ ఏమైనా నోట్ కానీ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. అలాగే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అలాగే పాస్వర్డ్ మనకి క్యాపిటల్స్, న్యూమరల్స్, స్మాల్ అన్ని కలిసి ఉండాలి. కన్ఫర్మేషన్ పాస్వర్డ్ కూడా మనం ఇవ్వాలి. ఇక్కడ బార్కోడ్ ఆన్ సమ్మరీ స్క్రీన్ ఐటమ్స్ లిస్టింగ్ కావాలా పర్లేదని ఎస్ఆర్ నో అని ఇవ్వాలా. అది కూడా కంపల్సరీ ఏం కాదు. ఇక్కడ మనం ఈమెయిల్స్ నోటిఫికేషన్స్ అన్ని టిక్ చేసేసుకోండి. అలాగే డైజెస్ట్ ఇవ్వండి. అలాగే అడ్వాన్స్ నోటీస్ కూడా 2 days అని పెట్టేసుకుంటే మనకి ఇక్కడ అడ్వాన్స్ నోటీస్ ఏదైనా ముందు 2 days కింద వస్తుంది. ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది మొత్తం డీటెయిల్స్ అంతా. మొత్తం ఏదైతే ఎంటర్ చేసావో మొత్తం కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, ఈమెయిల్స్ కానీ, ఫోన్ నెంబర్స్, లైబ్రరీ యూసేజ్ సంబంధించిన లైబ్రరీ కార్డ్ నెంబరు,
ఇవన్నీ డీటెయిల్స్ అన్నమాట. కార్డ్ నెంబర్ వస్తుంది, బారోవర్స్ నెంబర్ వస్తుంది. బారోవర్స్ నెంబర్ అంటే సీరియల్ నెంబర్ అన్నమాట. అది మనకు సంబంధం లేదు, ఓన్లీ కార్డ్ నెంబర్ ముఖ్యం అన్నమాట. అట్లా రిజిస్ట్రేషన్ డేట్, ఎక్స్పైర్ డేటు, లైబ్రరీ, ఏ లైబ్రరీలో ఉన్నారు, యూజర్ నేమ్, పాస్వర్డ్స్ అన్నీ ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. ఇదంతా మొత్తం డీటెయిల్స్. అలాగే మనకి అప్లోడ్ ప్యాటర్న్ ఇమేజ్ కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. అక్కడ యాడ్ అని ఇచ్చితే అక్కడ మనకి అప్లోడ్కి ఆప్షన్ వస్తుంది. బ్రౌజ్ చేసి మనకి దాన్ని ఆ ఇమేజ్ ఎక్కడ ఉందో మనం ఆ ఫోటో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్రౌజ్ క్లిక్ చేయాలి. బ్రౌజ్ క్లిక్ చేసి మనకి సెలెక్ట్ చేసుకొని ఫోటో అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేయాలి. అప్లోడ్ అయిన తర్వాత అది మనకి ఇక్కడ ఇమేజ్ పక్కన మనకి లెఫ్ట్ సైడ్ ఇమేజ్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి డీటెయిల్స్ అంతా వస్తుంది. ఇక్కడ కింద చెక్ ఇన్ హోల్డ్స్ అన్ని ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇది ఒక యూజర్ టోటల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ మాట. ఇది అతని రికార్డ్, టోటల్ రికార్డ్ మాట. ఇక్కడ పక్కన చెక్అవుట్స్ కానీ, డీటెయిల్స్ కానీ, మనకి సర్క్యులేషన్ కానీ, స్టాటిస్టిక్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది అన్నమాట. కావాలి దాని డీటెయిల్స్ అంతా, వాళ్ళ హిస్టరీ అంతా మొత్తం. ఎడిట్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే మెసేజ్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ మోర్ అనే దగ్గర మనకి ఈ లైబ్రరీ వాళ్ళకి సెట్ పర్మిషన్స్ ఇస్తాం అన్నమాట. పర్మిషన్స్ ఇక్కడ ఫస్ట్ యాక్సెస్ ఆల్ లైబ్రరీ ఫంక్షన్స్ అని క్లిక్ చేస్తే అది సూపర్ లైబ్రరీ అనమాట. అవి అన్ని వాటి మీద అడ్మినిస్ట్రేటర్ లాగా అన్నిటి మీద యాక్సెస్ పర్మిషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ పర్టికులర్గా ఒక్కో దాని గురించి చేయాలంటే ఇక్కడ ఒక్కోటి చెక్ చేసుకొని సేవ్ చేయాలి. అది కాకుండా అది తీసేసి ఏదైతే కావాలో అది ఒక్కటే చెక్ చేసుకుంటే ఆ ఒక్క పర్మిషన్సే ఉంటాయి అన్నమాట. పై క్లిక్ చేస్తే ఆల్ పర్మిషన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ సేవ్ చేయాలన్నమాట. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు సేవ్ అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఈ యూజర్కి అన్ని పర్మిషన్స్ ఇచ్చినట్టు అన్నమాట. మనం క్యాటలాగ్, సీరియల్స్ మొత్తం అన్నమాట అన్ని పర్మిషన్స్ ఇచ్చినట్టు. ఇది మొత్తం డీటెయిల్స్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. మనకు ప్యాటర్న్స్, మనకు మామూలుగా ప్యాటర్న్స్లోకి వెళ్ళేసి మనం జనరల్గా ఫస్ట్ వచ్చేసి ప్యాటర్న్లోకి వెళ్ళేసి కార్డ్ నెంబర్తో కూడా వాళ్ళని సెట్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ప్యాటర్న్లోకి వెళ్ళేసి అక్కడ కార్డ్ నెంబరు ఇక్కడ 03 ఇచ్చాం కదా, 03 ఇచ్చి ఇప్పుడు సెట్ చేసామనుకో, ఇక్కడ చూడు ఇక్కడ ప్యాటర్న్ డిస్ప్లే అవుతుంది, ఇక్కడ మొత్తం డిస్ప్లే అవుతుంది. ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు. మొత్తం ఇలాగా మనకి స్టాఫ్ డేటా ఎంట్రీ మనం ఇట్లా వాళ్ళ యూజర్స్ని ఎంట్రీ ఇలా మనం కోహాలో ఎంట్రీ చేస్తాం అన్నమాట. ఇది స్టాఫ్ ఎంట్రీ ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ.